వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పెంతకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెంతకోస్తు పండుగ, పెంట అంటే 50. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి ఆదివారం రోజు పునరుత్థానుడవుతారు, రిజరక్షన్ అవుతారు. అక్కడి నుంచి సరిగ్గా 50వ రోజు యేసు ప్రభు వారు ఈ లోకంలో పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నారు. 40వ రోజు శిష్యులను తీసుకువెళ్లి ఒలీవల కొండ నుంచి ఆయన వారికి కొన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి పరలోకానికి ఆరోహణమైపోతారు. ఆరోహణమైపోయినప్పుడు పోకముందు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేములోనే ఉండండి, ఎటు వెళ్ళబాకండి, కనిపెట్టుకొని ఉండండి, ఎడతెక్క ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు మళ్ళీ యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత యెరూషలేంకి వెళ్ళి మేడగదిలో 10 రోజుల పాటు వారు శిష్యులు మిగతా కొంతమంది వారు ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఏకముగా కూడి వారు ఒక శక్తి కోసం కనిపెడుతున్నారు. 10వ రోజు అంటే యేసు ప్రభు వారు లేచిన 50వ రోజు, అలాగే యేసు ప్రభు వారు పరలోకం ఆరోహణం అయిపోయిన తర్వాత 10వ రోజు, ఎగ్జాక్ట్గా 50th డే, ఆ 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె విభాగింపబడి అక్కడ ఉన్న 120 మంది మీద కుమ్మరించబడ్డాడు. దాన్ని మనము పెంతకోస్తు పండుగ అంటాం. పెంట అంటే 50th. ఆ రోజే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక బ్రాండ్ న్యూగా భూమి మీదకి వచ్చి ఇక్కడే ఆయన నమ్ముకున్న ప్రజలతోటి ఆయన కార్యాలు జరిగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ రోజు శక్తి పొందుకున్నారు వారు. 120 మంది మేడగదిలో ఉన్నారు. ప్రముఖంగా పేతురు ఇంకా మిగతా శిష్యులు ఉన్నారు. వారందరూ పైనుంచి వచ్చే శక్తిని పొందుకున్నారు. బలమైన శక్తి, బలమైన అగ్ని వంటి శక్తిని పొందుకొని వారు ఒక కొత్త నూతన ఉత్తేజంతో చదువురాని పామరులైన జాలరులైన అనర్గళంగా మాట్లాడారు. ఆ పండుగ రోజు పేతురైతే నిలవబడి అనర్గళంగా మాట్లాడి ఒక కొద్దిసేపు ప్రసంగం చేసిన తర్వాత వారందరూ హృదయంలో పొడవబడ్డారు. ఆ మాటలు విన్నవారు, భాషల్లో మాట్లాడుతున్న వారందరూ విని వారు హృదయంలో పొడవబడి అక్కడికక్కడే వారు మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకున్నారు. సుమారు 3000 మంది ఆ రోజు బాప్టిజం తీసుకున్నారు. 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. అయితే పరిశుద్ధాత్మ ఆత్మ దిగొచ్చినప్పుడు 3000 మంది ఆ రోజు రక్షించబడ్డారు. 3000 మంది సేవ్ అయ్యారు. అదే ఈ లోకంలోకి అక్షరం దిగొచ్చినప్పుడు 3000 మంది చనిపోయారు. అక్షరం నిన్ను చంపేస్తుంది, ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పారు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అక్షరం అట్లా చంపేస్తుంది, ఆత్మ బ్రతికింపజేస్తుంది. అక్షరం దిగొచ్చినప్పుడు కూడా 3000 మంది చనిపోయారు. అక్షరం దిగొచ్చినప్పుడు ఇంచుమించు 3000 మంది చనిపోయారు. ఆత్మ దిగొచ్చినప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. అక్షరం ఎక్కడ దిగొచ్చింది? అక్షరం అంటే అసలు ఏంటి? అక్షరం అసలు ఎందుకు చంపేస్తుంది? ఆత్మ ఎందుకు బ్రతికిస్తుంది? ఇది ఒకసారి మీరు వినాలి. ఈ చివరి వరకు కొద్దిగా వినండి, మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు పాత నిబంధనలో మోషే గారి కాలంలో మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి సుమారు కొన్ని లక్షల మంది ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కానానులోకి వాళ్ళని ప్రవేశింపచేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్న సమయంలో సీనాయి కొండ దగ్గరికి వస్తారు. వాళ్ళు సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషే గారిని పైకి రమ్మంటాడు, కొండ పైకి రమ్మంటాడు. మోషే గారు పైకి వెళ్ళినప్పుడు దేవుడు ముఖాముఖిగా మోషే గారితో మాట్లాడుతూ ఉంటాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే కొండ మీదనే ఉంటాడు, దేవుడితో సంభాషిస్తుంటాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు.
ధర్మశాస్త్ర పదాజ్ఞలను, ప్రాముఖ్యమైన పదాజ్ఞలను తన స్వహస్తాలతో పలకల మీద రాయించి ఇవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. పైన దేవుడు మోషే ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. కింద 40 రోజులు గడిచేసరికి ఇంతకాలం మనల్ని నడిపించిన మోషే గారు ఏమైపోయారో, మోషే లేడిగా మనల్ని నడిపించేవారు ఎవరు అన్నట్టుగా వారందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతూ ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళి అహరోన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అప్పటి వరకు నడిపించిన అహరోన్ని కూడా ఇబ్బంది పెట్టి ఏం చేద్దాం అని అందరూ అనుకునేసరికి వాళ్ళని బంగారం, చెవి కమ్మీలు, తిద్దులు, లేకపోతే గ్లూసులు ఇవన్నీ తీసేసి ఒక పొగరు వేసి దాంట్లో నుంచి ఒక దూడ చేశారు. ఆ దూడను పట్టుకొని సెంటర్లో నిలవబెట్టి, ఓయే ఇశ్రాయేలు, ఐగుప్తు బానిసత్వం నుంచి మనల్ని విడిపించింది ఈ దూడే అని దానికి మొక్కుతున్నారు. దాని దగ్గర నృత్యాలు చేస్తున్నారు, దాని దగ్గర డ్యాన్సులు వేస్తున్నారు, దాని దగ్గర చిందులు చేస్తున్నారు, తాగారు, తిన్నారు, ఇక లేచారు, ఆటకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే గోల, జాతరలో ఎలా అయితే గోల జరుగుతుందో అలా గోల జరుగుతుంది. ఆడవారు మగవారు ఇష్టానురీతిగా జరుగుతూ పైపెచ్చు అక్కడ విగ్రహారాధన టైపులో ఏదో ఒక పోత పోసిన దూడను చేసుకొని దానికి మొక్కుతున్నారు. నిజానికి వారిని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించింది దేవుడు, నడిపించింది దేవుడు, 10 రకాల తెగుళ్లు రప్పించి ఫరో హృదయాన్ని కఠినపరిచి కనిపించింది దేవుడు, ఇప్పటిదాకా నడిపించింది దేవుడు. కానీ వాళ్ళు అదంతా మర్చిపోయి ఎర్ర సముద్రాన్ని చీల్చింది మర్చిపోయారు, మారాను మధురంగా మార్చింది మర్చిపోయారు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చింది మర్చిపోయారు, మన్నాను కురిపించింది మర్చిపోయారు. ఇలా అన్ని మర్చిపోయి ఇగో ఈ దూడే మనల్ని కాపాడింది అనుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. పైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞలు, ఒక పలక మీద 5 ఆజ్ఞలు, ఒక పలక మీద 5 ఆజ్ఞలు ఇచ్చి ఇవి పట్టుకొని మీరు జీవించాలి, దీనితో పాటు మీరు ఉండాలి అని చెప్పినప్పుడు ఆ పలకలను పట్టుకొని కిందికి వస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి కింద ఏం జరుగుతుందో చూడు అన్నప్పుడు మోషే గారు అక్కడి నుంచి చూసినప్పుడు చాలా జుగుప్సాకరమైన, బాధాకరమైన, ఏకరమైన కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. దేవుణ్ణి కాదని ఒక దూడను ఏర్పరచుకొని వారు దానికి పూజిస్తున్నారు, మొక్కుతున్నారు. కోపంతో రగిలిపోయిన మోషే దేవుడు స్వహస్తాలతో రాశాడు అని కూడా అతను గ్రహించకుండా ఆ 2 పలకల్ని ఆ లేగదూడ మీద, ఆ పోత పోసిన ఆ దూడ మీద విసిరివేస్తే అది మండిపోయి ఆ దూడ బంగారపు ఆ ద్రావాన్ని వాళ్ళతో తాగించేస్తారు. లేవీయులను ఏర్పరచుకొని లేవీయులు కత్తి పట్టుకొని వెళ్ళండి, దొరికిన వారిని దొరికినట్టు చంపేసేయండి అని మోషే ఆజ్ఞించినప్పుడు లేవీయులు కత్తి పట్టుకొని వెళ్ళి సుమారు ఆ రోజు దహనకాండలో 3000 మంది చనిపోయారు. 3000 people were dead. ఆ రోజు అక్కడ చచ్చిపోయారు. అంటే అక్షరము దిగొచ్చింది. ఆ రోజు ఆజ్ఞ దిగొచ్చింది. ఆజ్ఞ ఏంటంటే మనల్ని చంపేస్తుంది. ఆజ్ఞ మనల్ని ఎరకాటంలో పెడుతుంది. అక్షరం మనల్ని ఇబ్బంది పెడుతుంది. అక్షరం అంటే ఇక్కడ దేవుడి వాక్యం అని కాదు, కానీ నిబంధన, లేకపోతే ఒక ఆజ్ఞ, లేకపోతే ఒక కట్టుబాటు, ఒక ఖచ్చితత్వము, ఇది మనుషుల్ని చంపేస్తుంది. అయితే ఆత్మ దిగొచ్చినప్పుడు మనుషులు చావలేదు, కానీ వారు బ్రతికారు, ఆత్మలో బ్రతికారు, నిత్య జీవానికి వారసులయ్యారు. అయితే మనం ఇప్పుడు అక్షరం కింద లేవు, ధర్మశాస్త్రపు బోధ కింద లేవు, కానీ ఆత్మబోధ అయిన క్రొత్త నిబంధన కిందను. పౌలు గారు అదే చెప్పారు, క్రొత్త నిబంధన కింద ఉన్నాం. పాత నిబంధన అయిన ధర్మశాస్త్రం కింద మనం లేవు. కానీ అంటే ధర్మశాస్త్రము చెడ్డదని కాదు, కానీ ధర్మశాస్త్రం వారికి ఉపయోగించబడింది, ఆనాటి పరిస్థితులకు ఉపయోగించబడింది. వారు ఆ ధర్మశాస్త్రము అక్షరము, ఆజ్ఞతో కూడిన అక్షరం వచ్చినప్పుడు 3000 మంది కూలిపోయారు. అలాగే స్వేచ్ఛతో కూడిన ఆత్మ దిగొచ్చినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. ఆ అక్షరము చంపేస్తుంది, ఆత్మ బ్రతికిస్తుంది. ఈరోజు దీనికి దేవుడు స్వేచ్ఛ ఇవ్వడానికి, పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛ ఇవ్వడానికి, ఫ్రీడమ్ ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. స్వేచ్ఛ, చక్కగా జీవించడానికి, క్రీస్తులో స్వేచ్ఛగా జీవించడానికి. ధర్మశాస్త్రం మొత్తం 2 ఆజ్ఞలతో సంక్షిప్తం చేయబడింది. ఒకటి, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసయ్యను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన్ని సేవించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన తప్ప వేరే దేవుడు ఉండకూడదు. 2వ ఆజ్ఞ,
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఈ 2 ఆజ్ఞలను పాటిస్తే సింప్లిఫై చేసి చూపించాడు దేవుడు. యేసు ప్రభువారు కొత్త నిబంధన అనేది సింప్లిఫై. ఇక కట్టుబాట్లు, కట్టడలు, ఆచారాలు, సంప్రదాయాలు, బలులు, అర్పణలు ఇటువంటివి ఏమీ లేవు. ఆయనే ప్రార్థనగా మన కోసం అర్పించబడ్డాడు కాబట్టి ఇంకా మనం బలర్పించడానికి కానీ అర్పించడానికి కానీ ఇంకా ఏమీ లేదు. స్వేచ్ఛగా జీవిస్తూ ఈ 2 ఆజ్ఞలు పాటించాలి. నీ దేవుడైన యెహోవాను, యేసయ్యను పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో స్తుతించాలి. 2, నిన్ను వలె నీ పొరుగు వారిని, అందరినీ, సఖ్యమైతే అందరినీ ప్రేమించాలి. అందరినీ ఇష్టపడాలి, అందరినీ గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి, అన్యులను ప్రేమించాలి. అలాగే నిన్ను తిట్టిన వారిని సైతం, నిన్ను హింస పెట్టిన వారిని సైతం ప్రేమించాలి. ఇవి చేస్తే గనక ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించినట్టుగా, కొత్త నిబంధనను పాటించినట్టుగా దేవుని ఆత్మ మన మీద దిగి వచ్చినప్పుడు మనం నూతనమైన శక్తి పొందుకొని స్వేచ్ఛగా జీవిస్తూ ఆ ఆత్మే మనకు బోధిస్తుంది. మనం నడిపించడానికి, మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, మన ప్రతి పరిస్థితికి లీడ్ చేసి, గైడ్ చేసి, మనకు బోధించి ఆత్మ మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇంకా అక్షరం కింద ఉన్నావేమో, ఆత్మ కిందికి రా. ఇంకా ఆజ్ఞల కింద ఉన్నావేమో, పరిశుద్ధాత్మ శక్తి కిందికి రా. ఇంకా కట్టుబాట్లలో లేకపోతే నియమ నిబంధనల్లో అటువంటి కట్టుబాట్లు కట్టేసినట్టుగా ఉన్నావేమో, ఆ కట్లు తెంపుకొని ఈరోజు స్వేచ్ఛగా ఆత్మ కిందికి రా. ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది. అంతేకాదు అదే ఆత్మ నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళి యుగయుగాలు నిత్యము జీవించేలా చేస్తుంది. అటువంటి ఆత్మను పొందుకో, ఆత్మ ద్వారా జీవించు. దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని నిండుగా మెండుగా దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.